జగన్ జువ్వల దిన్నెలో ఆయన పర్యటనని మొదలు పెట్టబోతున్నారు. జగన్ రావద్దు అంటూ ఇటు పోలీసులు సూచనలు జారీ చేశారు. జగన్ సభకు వెళితే ₹1,00,000 జరిమానా విధిస్తామని జగన్ గారు అక్కడికి వస్తున్నారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు పాపం అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ పెద్దల మీద విపరీతమైనటువంటి ప్రెజర్ తీసుకొని వచ్చినట్టు ₹1,00,000 జరిమానా అంట జగన్ గారు మీటింగ్కి వెళ్తే. బహుశా నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు, ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఆ ప్రాంతానికి పర్యటనకు వస్తుంటే అధికార పార్టీ ₹1,00,000 జరిమానా విధించే విధంగా అక్కడ మత్స్యకారుల మీద ప్రెజర్ తేవటం అనేది. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాను, ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా జగన్ సభకు వెళితే ₹1,00,000 జరిమానా విధిస్తామని అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి.